హాయ్ టు ఆల్. ఈ టెన్షన్ కాలంలో అందరూ ల్యాప్టాప్లని ఫోన్లని ఆ టెన్షన్స్ ఇక్కడికి అక్కడికి ట్రావెల్ చేస్తూ చాలా చాలా అలసిపోయి ఆ కనులకు అస్సలు రెస్ట్ ఇవ్వరు కదండి. రెస్ట్ ఇవ్వక కొంతమందికి కళ్ళు మండడం కానీ కొంచెం కుజిలి అంటే ఒత్తిడిగా జలజలగా ఉంటాయి. దాన్ని మనం స్క్రబ్ చేయడం వల్ల రెడ్డిష్ అయిపోతాయి. సో ఎంతవరకని మీరు ఐ డ్రాప్స్ తోటి ఏదో స్పెట్స్ తోటి ఉంటారు. నేను పాతకాలపు పద్ధతి చెప్తాను. లిటరలీ నేను ఒక పని మీద వేలూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీ చెప్పారు, పాప ఎందుకు నీ ఐస్ అంత రెడ్గా ఉన్నాయి, ఉండు నీకు నేను ఒకటి చేస్తాను అని చెప్పి ఎంత బాగా అంటే రిలీఫ్ ఇచ్చిందంటే ఇన్సిడెంట్ నాకు ఆ రిజల్ట్ కూడా చూపించారు. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సేమ్ నేను యాస్టీస్గా ఏం చెప్పాను అదే చేయండి. అందరి చెవులకి ఏవో ఒకటి స్టడ్స్ ఏవో ఒకటి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా గోల్డ్వి, దాన్ని తీసుకొని అంటే వెనక మర ఉంటుంది కదా, ఆ మర తీసుకొని ఒక గ్లాస్ నిండా ప్యూర్ వాటర్ మంచిగా ఉండే వాటర్ తీసుకొని మీరే లైవ్లో రిజల్ట్ చూడండి. నేను చూపిస్తాను. నేను ఎలాంటిది చేయట్లేదు, ఎందుకంటే నేను అది బ్యూటిఫుల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ మర తీసుకొని మీకు ఏ కన్ను అయితే మంటగా లేకపోతే ఇబ్బందిగా ఉందో ఆ కన్నుకి బ్యాక్ సైడ్ ఈ మరతోటి ఇట్లా స్క్రబ్ చేసుకొని అంటే నీట్గా మసాజ్ లాగా చేసిన తర్వాత ఈ గ్లాస్ ప్యూర్ వైట్ వాటర్ ఉన్నాయి కదా, మీరు ఇట్లా డిప్ చేశారంటే డస్ట్ అంతా వితిన్ మినిట్లో కనిపిస్తుందండి. మీరు కావాలంటే ఉత్తది పెట్టి చూడండి, రాదు. బట్ ఇక్కడ ఐని ఇలా స్క్రబ్ చేసుకొని ఇలా లోపల పెట్టండి. నాకైతే ఎంత బాగా రిలీఫ్ ఇచ్చిందంటే, నేను అప్పటికి బిఫోర్ ఆ బస్ జర్నీలో డ్రాప్స్ వేసుకున్నాను, అయినా కూడా ఏదో మంట ఇరిటేట్ ఆ వేడికి అంతా. బట్ ఆంటీ ఇలా చేయగానే చాలా బెస్ట్ అనిపించింది. ఐ లిటరలీ ఎంత హ్యాపీ అనిపించి షాక్ అయ్యాని. అంటే ఎలా తెలుసా ఆంటీ అంటే, ఇంతకుముందు మాకు అద్దాలు ఉన్నాయా లేకపోతే ఈ డ్రాప్స్ ఉన్నాయా, ఇంతకుముందు మేము ఇవే చేసేవాళ్ళం, ఎంత బాగా రిలీఫ్ ఉండేదో, సాల్ట్తో కూడా చేసేవాళ్ళం. అంటే అయ్యో సాల్ట్తో వద్దులేండి ఇదే బెస్ట్గా ఉందని చెప్పి నేను యూజ్ చేసుకున్నాను. వెరీ అదొక ట్రిక్ అనుకున్నా నేనైతే. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా కానీ కళ్ళు ఇబ్బందిగా ఉంటే వెంటనే డ్రాప్స్ అనో లేకపోతే డాక్టర్ కన్సల్ట్ అవ్వడం అనేదో కాకుండా హోమ్ రెమెడీ కూడా ట్రై చేయండి. అందరి దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ గోల్డ్దేనండి, మామూలుది కాదు, గోల్డ్దే ట్రై చేయండి. సో నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఇది ట్రై చేయండి. పని మాత్రం 1000% అవుతుంది. నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నా, లైవ్లో షాక్ అయ్యి ఫీల్ అయ్యాను కాబట్టి. సో మా ఇంటికి వచ్చి కూడా ట్రై చేశాను నేను. నాకు బాగా అనిపించింది. మా అమ్మ చెప్తే ఇవి మాకు ఎప్పుడో తెలుసు కదా అంటే, అమ్మ రోజు చూస్తావు చెప్పొచ్చు కదా అంటే, అవన్నీ నువ్వు పట్టించుకుంటావా, ఇంట్లో వాళ్ళు చెప్తే వీధిలో వాళ్ళు చెప్తేనే వింటావు అని ఏదో ఫన్నీ థీమ్గా చెప్పింది. ఎనీవే ఇది గుడ్ రిజల్ట్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ పోయేటప్పుడు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ప్రయత్నం చేయండి ఇంట్లో, నిజంగా అండి చాలా బాగుంది, ప్రయత్నం చేయండి.